గంటలకు వచ్చాడు తాత. 6 గంటలకు వచ్చి లైన్ లో నిలబడ్డాం. దొరకలేదు ఊరియా బస్తా గురించి అంటాడు ఆయన. పాపం మాకు చక్కెర అయింది, ఇది మేము బియ్యంలో పోసుకుంటాం, బియ్యం లేవు మాకు, ఇదే వండుకొని తింటాను కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇదే తింటాడు. ఆయనకే సరిపోతానే, మాకైతే సరిపోతలేదు. మాకు ఒక్కొక్కని 5 ఎకరాలు 10 ఎకరాలు ఫోన్ నెంబర్ లేనోడు, ఫోన్ ఉన్నోడు, భూమి పట్టాలు లేనోడు, అందరు ఎట్లా బతకాలి? యాప్ మీకు అర్థమవుతుందా? యాప్ మాకెందుకు అర్థమవుతుంది? యాప్ మేము ఈ ఒక బస్తా కోసం 25,000 పెట్టి ఫోన్ కొనుక్కోమా? చాలా ఇబ్బంది. యూరియా లేకుంటే ఎకరాన 3 బస్తాలు కూడా కావు. గడ్డి ఎట్లకు లేదు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏమైనా బియ్యం కావాలంటే మళ్ళీ ఆయన పండించుకొనే ఇవ్వాలి మాకు. మేము పండించి ఇయ్యం, ఇక మేము బంద్ పెడతాం. ఎన్నడూ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు, వయసు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు 5,000 ఖర్చు పెడితే ఒకటే బస్తా దొరికింది. ఈ సంవత్సరం 20,000 పెట్టుబడి పెడితే అదే పంట పండింది. బస్తాలు దొరకగా పోయినసారి దుక్కి మందు బస్తాలు వేసుకున్నా 10. దొరకలే, వేసుకున్నా. అది తీసుకొని ఏం చేయాలి సారు? కింద బలం లేదు, మీద ఏం చేస్తావు? అంతేనా?